కుటుంపాడు ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గా ప్రసాద్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంగువ రమేష్ మరియు ఐటీసీ కాంట్రాక్టర్ మహేష్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ నూతన సంవత్సరం అందరికి శుభాకాంక్షలు మిత్రులందరికీ చేసిన పెద్దలందరికీ మా అందరికి నమస్కారాలు. ప్రెస్ క్లబ్ తరఫున ఇందు మూలంగా మామూలుగా ఆకాశ్ సార్ని ముందుగా పెద్దవాళ్ళని మాట్లాడవలసింది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీడియా మిత్రులకి, రమేష్ గారికి, మహేష్ రెడ్డి గారికి, ప్రసాద్కి. పొద్దున కూడా మన ఎలక్ట్రానిక్ మీడియా పూర్వంపాడు వాళ్ళు కూడా చక్కగా ఒక ఛానల్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మేము కార్యక్రమానికి వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళడం జరిగింది. మన సార్పాకులో కూడా 4-5 ఈ మీడియా అసోసియేషన్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అందరం ఇక్కడ ఒక దగ్గరే ఉంటున్నాం కుటుంబ సభ్యులుగా. మీరు ఏం చదువుకున్నారో, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, కానీ మీరు చేస్తున్న వృత్తి మాత్రం చాలా పవిత్రమైన వృత్తి, చాలా పవర్ఫుల్ వృత్తి. ఇది సమాజానికి మీరు ఉపయోగించే దాన్ని బట్టి దాని యొక్క విలువ పెరుగుతుంది. ఇది మంచిగా ఉపయోగించవచ్చు, చెడుగా ఉపయోగించవచ్చు. అందుకని ఆ వృత్తిలో ఉన్న గౌరవాన్ని, దాని యొక్క ప్రాధాన్యతని, దాని యొక్క ఉత్తమమైన ఆ పైన ఆ సింహాసనాన్ని మీరు నెత్తిమీద పెట్టుకుని మీరు తిరుగుతూ ఉంటారు. ఈ సమాజం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ప్రభుత్వాలు ఎదురు చూస్తూ ఉంటాయి, ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు, ఇలాంటి కంపెనీలు ఎదురు చూస్తూ ఉంటాయి. మీ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, మీ నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఎటువంటి సలహాలు, సూచనలు వస్తాయి ఈ సమాజానికి అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న మీడియాలో మీరు పనిచేస్తూ ఉన్నారు. అది భగవంతుడు చెప్పుతూ ఉంటే కానీ ఇలాంటి వృత్తిలో రావటం చాలా కష్టం, అందరికీ అది సాక్షి కాదు. అలాగే ఈ వృత్తిలో అనేకమైన ఒడిదుడుకులు, మీరు ఆర్థికంగా మీరు అందరూ బాగున్నారా లేదా, పాపం మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఏంటి మాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఆ వృత్తిరీత్యా మేము అందరం కూడా సమాజం అంతా మిమ్మల్ని హృదయపూర్వకంగా గౌరవిస్తూ ఉంటుంది. మీరు చెప్పిన మాటకు విలువనిస్తూ ఉంటుంది. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా నేను మీడియా అంటే రెండుసార్లు కూర్చోండి, ఏంటి తమ్ముడు, ఏం సంగతి అనే పరిస్థితి మీకు వృత్తి ద్వారా మీకు వస్తుంది తప్ప స్వయంగా మనకి ఏం రాదు. అది మీరందరూ కూడా మనసులో పెట్టుకుని, అలాగే కామా కిల్డే మ్యాన్ అని ఒక జడ్జిమెంట్ ఉంది. మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, పూర్వకాలం మనకి కంప్యూటర్లు అవి లేనప్పుడు టైప్మిషన్తో జడ్జిమెంట్ చెప్పేవారట. జడ్జిమెంట్ చెప్పినప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, ఒక మర్డర్ కేసు జడ్జిమెంట్ చెప్తూ హ్యాంగ్ హిమ్ నాట్ రిలీజ్ హిమ్ అని చెప్పారట. అంటే అతను ఉరిదీయొద్దు, రిలీజ్ చేసేయడని. ఆ టైప్ కొట్టువాడు నాలంటోడు ఏం చేశాడంటే హ్యాంగ్ హిమ్ కామా నాట్ రిలీజ్ హిమ్ అని చెప్పాడు. ఉరి తీసేశారు. ఆ కామా అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ పెడితే అలాగా మీరు రాసి ప్రతి అక్షరం అంత పవర్ఫుల్గా ఉంటుందని మీకు మనవి చేస్తూ, ప్రతి వృత్తిలో కూడా ప్రజలకి సహాయం చేసే శక్తి, సహాయం చేసే సామర్థ్యం ఉంటుంది. ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయం చేసామనేది మీరు ఆలోచించాలి తప్ప, ఎంతమందికి మన ద్వారా మనసు కష్టం కలిగింది అనేది మీరు మనసులో పెట్టుకోకుండా, అందరూ సమాజంలో ఉంటాం, ఎవరి మనసు కష్టపెట్టకుండా మన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ సమాజానికి పనికొచ్చే కార్యక్రమం చేసుకుంటూ అందరి యొక్క అభినందనలు, ఆశీస్సులు, అండదండలు మీరు కూడా పొందుతూ మా అందరికి కూడా ఇస్తూ ముందుకు సాగాలని, ఈ మీడియా భవిష్యత్తులో ఎంతో పేరు ప్రఖ్యాతులు మీరు అందరూ కూడా సంపాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, ఆ సీతారామచంద్ర స్వామి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి ఆశీర్వదించాలని, మీరు చేసే ప్రతి మంచి కార్యక్రమానికి మేము మీకు తోడుగా నేరుగా ఉంటామని, అదేవిధంగా మీ నుంచి కూడా హృదయపూర్వకమైన ఆశీస్సులు మీ నుంచి మేము ఆశిస్తూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆపద్బాంధవుడు ఊరికి, డివిజన్కి, జిల్లాకి పెద్దలు ఎంతో చక్కటి సందేశం ఇచ్చారు. నెక్స్ట్ మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంగువ రమేష్ అన్న మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సమావేశానికి ఈరోజు మమ్మల్ని పిలిచినటువంటి మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నాతో పాటు ఇక్కడ రావాలి పెద్దలు కోచీలు దుర్గా ప్రసాద్ గారు, వారి మిత్రులు, వారి పేరు తెలియదు, మహేష్ రెడ్డి గారు,
ప్రసాద్ గారి వారికి కూడా నా నమస్కారం తెలియజేసుకున్నాను. ఇక మీడియా అంటే ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు, దుర్గా ప్రసాద్ గారు వాక్యాలు చెప్పారు, దానికి కూడా ఏకీభవిస్తూ గన్ను కంటే కూడా చాలా బలమైనటువంటిది పెన్ను అనే విశ్వాసాన్ని బాగా తీసుకుంటాను. మీరందరూ కూడా ఆ విధంగా ప్రభుత్వాలకి, ప్రజలకి, అధికారులకి మధ్యన మీరు మా మధ్యలో ఒక సంధానకర్తగా, తర్వాత అటు మెసేజ్ ఇటు మెసేజ్ పాస్ చేసే దాంట్లో మీరు ముందు ఉండాలని ఆశిస్తూ, అదేవిధంగా మీరు తీసుకునే మెసేజ్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా తెలుసుకొని ఆ విధంగా మీరు ఆ మెసేజ్ని ప్రజల్లో తీసుకెళ్ళడం వల్ల కొంతమంది ప్రభుత్వ అధికారులు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, తప్పు చేయడానికి ఆలోచిస్తూ మంచి చేయాలన్న ప్రయత్నానికి మీరందరూ వారధిగా ఉంటారని ఆశిస్తూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు మీ అందరి కుటుంబాల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఓకే, తర్వాత కేక్ కటింగ్ జరుగుతుంది సార్. అందరికీ నమస్కారం. ప్రెస్ క్లబ్ ఈ మీడియా హెల్పర్ సొసైటీకి ముఖ్య అతిథులుగా శ్రీ ఐటీసీ కాంటాక్ట్ ప్రెసిడెంట్ శ్రీ పాకాల దుర్గా ప్రసాద్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగో రమేష్ గారు మన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వారి విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. అందరం ప్రెస్ క్లబ్ సభ్యుల తరఫున మేమందరం వాళ్ళకి ఎప్పుడు మాకు తోడు ఉండాలని మాట ఇచ్చారు. మేము మీడియా వాళ్ళకి విలువల గురించి వాటి గురించి చెప్పినందుకు వారికి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తాం. ఈ నూతన సంవత్సరంలో మా మీడియా తరఫున మా బోరుపాటి ప్రెస్ క్లబ్ మీడియా అసోసియేషన్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఇంకా ఎప్పుడైనా అపజయాలు ఉన్నా ఇక్కడ నుంచి విజయాలతో అందరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ విజయం చేకూర్చాలని ఆ దేవుని కోరుకుంటూ ఆ భద్రాచల శ్రీ సీతారామచంద్ర ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరిపై దీవెనలు ఉండాలని కోరుకుంటూ మా ప్రెస్ క్లబ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.